తమిళనాడు సీఎం విజయ్ కరూర్ తొక్కిసలాట ప్రాంతంలో పర్యటిస్తున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన తొలిసారి కరూర్ పర్యటనకు వెళ్లారు. కరూర్ ఘటనలో బాధితుల కుటుంబాల్లో అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పిస్తామన్న విజయ్ ఇవాళ వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. తమిళనాడు సీఎం విజయ్ కరూరు తొక్కిసలాట ప్రాంతంలో పర్యటిస్తున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన తొలిసారి కరూరు పర్యటనకు వెళ్లారు. కరూరు ఘటనలో బాధితుల కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పిస్తామన్న విజయ్ ఇవాళ వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. తమిళనాడు సీఎం విజయ్ కరూర్ తొక్కిసలాట ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కరూర్ జిల్లాకి ఇది అత్యంత కీలకమైన అధికారిక పర్యటనగా ఉంది. గతంలో జరిగిన కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారు. వారందరినీ కూడా బాధిత కుటుంబాలను తొలిసారిగా కరూర్ లోనే ప్రత్యక్షంగా కలవనుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఉందని చెప్పొచ్చు. ఉదయం 9 గంటలకి చెన్నైలోని ఆయన నివాసంలో, నీలంకరైలోని ఆయన నివాసంలో బయలుదేరారు. 10:30 గంటలకి తిరుచిరాపల్లి విమానాశ్రయానికి కూడా చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కరూర్ కి మరికొంచెం సేపట్లో చేరుకుంటారు. కరూర్ కలెక్టరేట్ లో జరిగేటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నియామకంలో భాగంగా దాదాపు 32 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వులను ఆయన స్వయంగా విజయ్ అందజేయనున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందనే సందేశాన్ని ఇవ్వడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని కూడా ప్రభుత్వం చెప్తోంది. ఇక కరూర్ జిల్లాలో ఈ కార్యక్రమం అనంతరం మనవాసి ప్రాంతానికి వెళ్లనున్నారు. అక్కడ ఎవర్1 కొటారి ఫుట్వేర్ కంపెనీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నటువంటి యూనిట్ కి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కూడా వేలాది మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని కూడా ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక ఈ పర్యటన అత్యంత ప్రాముఖ్యత సంతరించుకోవడంతో ఎక్కువ మంది ప్రజలు కూడా రాబోతున్నారని అంచనా వేశారు. విజయ్ తో పాటుగా ఎమ్మెల్యేలు, జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొంటున్నారు. ఇక ఈ పర్యటన కోసం ఇప్పటికే విస్తృతంగా ఏర్పాట్లయితే చేశారు. మంత్రి ఆదర్వర్జున్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆనంద్ స్వయంగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే పరిశీలించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, అలాగే ప్రజల రాకపోకలు, వేదిక నిర్వహణ, ఇటువంటి అన్ని ఏర్పాట్లపై కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక పోయినసారి జరిగినటువంటి తప్పిదం, ఇబ్బంది ఈసారి ప్రభుత్వ కార్యక్రమం ఈ జరిగేటువంటి కార్యక్రమంలో జరగకూడదని భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఇక వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యేటువంటి అవకాశం ఉండడంతో ప్రవేశానికి QR కోడ్ ఆధారిత పాస్ వ్యవస్థను అమలు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే సభా ప్రాంగణానికి అనుమతించనున్నారు. అయితే మరోవైపు ఆపోజిషన్ పార్టీలు మాత్రం ఈ పర్యటనని రాజకీయ వివాదానికి కేంద్ర బిందువు అయిందని చెప్తున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో బాధిత కుటుంబాలకు ఉద్యోగ నియామకాలు ఇవ్వడం కేసులోని సాక్ష్యాలను ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతోందని ఇప్పటికే డిఎంకే అయితే ఆరోపిస్తోంది. మరి టీవీకే ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలు పూర్తిగా ఖండిస్తూ బాధిత కుటుంబాలకు న్యాయం చేయడం, వారికి జీవనోపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యతేనని స్పష్టం చేస్తుంది. మొత్తానికి కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు భరోసా కల్పించేటువంటి చర్యల వైపు విజయ్ ఈ రోజు కరూర్ కి బయలుదేరారు. మరికొంచెం సేపట్లో కూడా బాధిత కుటుంబాలని కలిసి అర్హులైనటువంటి 32 మందికి ఆ కుటుంబాలకు సంబంధించిన వారికి
ప్రభుత్వ నియామకాల ద్వారా ఉద్యోగ అవకాశం కల్పించనున్నారు. రైట్, థ్యాంక్ యూ సిరి.